వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ పథకాన్ని అనారోగ్యశ్రీగా మార్చేసిందని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తెలిపారు. శుక్రవారం విశాఖ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చోడవరం ఇన్ఛార్జి పివిఎస్ఎన్ రాజు పలువురు నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేటికి ప్రైవేట్ ఆసుపత్రులకు చెల్లించాల్సిన 1000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించకుండా పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తుందన్నారు. ఓవైపు అంగన్వాడీ, మున్సిపల్ కార్మికులు, వాలంటీర్లు సమగ్ర శిక్షణ అభియాన్ ఉద్యోగులంతా వారి సమస్యల పరిష్కారం కోసం నిరసన చేస్తున్నా ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. తక్షణమే పేదల ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం పూర్తి భరోసానివ్వాలన్నారు. లేదు కేవలమైనటువంటి కార్యక్రమం తప్ప నిన్న మనం చూసాం టీవీల్లో ఎవరో రాంబాబు గారు నేను రాజకీయాన్ని తప్పుకుంటానంటున్నారు. అంటే వైసీపీ పార్టీ నుంచి పోటీ చేయాల్సిన కూర్చొని వాళ్ళ ఎమ్మెల్యేలని వాళ్ళ మంత్రుల్ని ఎలాగ ఆట్లాడుకోవాలి, వాళ్ళ జీవితాలతో వాళ్ళని ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి, ఎలక్షన్లో రేపు మళ్ళీ ఎలాగ నెగ్గాలి తెలుపుకుంటా ఉన్నాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు నాటి నుంచి కూడా వైసీపీ ప్రభుత్వం కేవలం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది భూములు కాజేయడానికి అని అనడానికి నిదర్శనం ఏకంగా అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏపీ భూ హక్కుల చట్టం 2022ని ఒక చట్టాన్ని చేసేశారు ఏకంగా. అంటే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి స్థిరాస్తి యజమానులందరూ కూడా ఆ స్థిరాస్తి యజమానులు అయోమయంలో పడిపోయి వాళ్ళ ఆస్తుల పరిస్థితి ఏంటో అగమ్యగోచరమైన స్థితిలోకి రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్య ప్రజానికంతో సైతం అందరినీ కూడా ఒక అయోమయమైన పరిస్థితిలో ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల స్థిరాస్తుల్ని ఆ ఏపీ ల్యాండ్ టైటిల్ డీడ్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ టైటిల్ డీడ్ యాక్ట్ వల్ల పూర్తిగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎవరికైతే ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో వాళ్ళ ఆస్తులు బదిలీ చేయాలన్నా, తాతతండ్రుల నాటి కోర్టులో వివాదాలున్నా, లేదు భాగస్వాముల యొక్క హక్కుల్ని వీళ్ళు న్యాయపరంగా పోరాటం చేయాలన్నా, స్థిరాస్తి యజమానులకు ఎటువంటి హక్కు లేకుండా, కోర్టుకు వెళ్ళేటువంటి హక్కు లేకుండా పూర్తిగా ఆ భూ హక్కు చట్టాన్ని జగన్ చేతిలో పెట్టుకోవడం అన్నది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆస్తులు ఎవరైతే ఉన్నాయో, భూ హక్కుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పరిస్థితి కూడా అగమ్యగోచరంగా తయారై ఉంది. రెవెన్యూ చట్టాలు ఉన్నాయి, హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి, ఏపీ ల్యాండ్ యాక్ట్స్ ఉన్నాయి, మరి 1974లో రెవెన్యూ యాక్ట్ ఉంది. ఇన్ని చట్టాలు ఉంటుండగా భూమి ట్రాన్స్ఫర్ చేయాలన్నా, భూమి మీద హక్కుల గురించి పోరాటాలు చేయాలన్నా టీఆర్ఓని అపాయింట్ చేస్తారట వీళ్ళు. టైటిల్ రిజిస్ట్రార్ ఆఫీసర్ అంటే టైటిల్ రిజిస్ట్రార్ ఆఫీసర్ దగ్గరికి వీళ్ళు కోర్టుకు వెళ్ళాలన్నా ఎన్ఓసి తెచ్చుకోవాలి. ఆ భూముల గురించి హక్కుల గురించి ఏం చేయాలన్నా కానీ ఆ టీఆర్ఓనే సంప్రదించాలి. ఈ టైటిల్ రిజిస్టర్ ఆఫీసర్స్ ఎవరి కనుసన్నల్లో ఉంటారు? రాజకీయ నాయకుల కనుసన్నల్లో ఉంటారు. అంటే ప్రైవేట్ భూ తగాదాలు, భూ లావాదేవీ వ్యవహారాలన్నీ కూడా జగనన్న చేతిలో పెట్టుకోవడానికి భూదాహంతో భూదోపిడీకి పాల్పడుతున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేవలం భూములు కొట్టేయడానికే ఈ ఏపీ ల్యాండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ని తీసుకొచ్చారనేది ఇవాళ సుస్పష్టం అవుతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా